వాళ్ళకు అన్యాయం జరిగింది. పాపం ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాధించుకొని ఈ పిల్లల మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళని చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారో మేము ధర్నా చేస్తాంటది, మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్టులో నేనేసే మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం మానం మర్యాదలు ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమాయకుడు ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుతంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా, నా డబ్బు నెట్టోళ్ళకి.